హే బ్యూటిఫుల్ పీపుల్, మటన్ కర్రీని ఈసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూస్తేనే నోరూరుతుంది కదా. ఫుల్ రెసిపీ చూసేద్దాం, వచ్చేయండి. హలో, దిస్ ఈజ్ సిరి. వెల్కమ్ టు సిరీసేస్. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. నేనైతే మటన్ కర్రీ కుక్కర్లోనే చేస్తాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 3 గ్రీన్ చిల్లీస్ వేసుకుని ఒకసారి ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి మసాలా అండ్ ఆనియన్స్ 3 కూడా గ్రైండ్ చేసుకుని ముందుగానే పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేద్దాము. ఆనియన్ పేస్ట్ వేసిన వెంటనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్ పేస్ట్ అనేది ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇది ఒకసారి ఫ్రై అయ్యాక మనం ముందుగా వాష్ చేసుకున్న మటన్ అయితే యాడ్ చేసుకుందాము. మటన్ అప్పటికప్పుడు వాష్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంటారు. నేనైతే అప్పటికప్పుడు వాష్ చేసుకునే యాడ్ చేస్తాను. ఇప్పుడు కరివేపాకు అయితే యాడ్ చేద్దాము. చాలామంది కరివేపాకుని స్టార్టింగ్లో కూడా యాడ్ చేస్తారు. నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తాను. కరివేపాకు యాడ్ చేసుకున్నాక 2 మినిట్స్ ఫ్రై అవనిద్దాము. ఇప్పుడైతే మనం కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఇలా మగ్గడం వల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. ఇప్పుడు మనం దీనికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. నేనైతే 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు విజిల్ అయితే పెట్టేద్దాము. ఒక 8-9 విజిల్స్ వస్తే సరిపోతుంది. విజిల్ని రిమూవ్ చేసేసాక టేస్ట్ చూసి ఏదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, మటన్ కర్రీ కుక్ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ఈసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.